బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి మాంసం ప్రియులకు ఇది ఒక షాకింగ్ న్యూస్. నిజంగా ఇది ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఇక ముక్క ఉంటే కానీ ముద్ద దిగనటువంటి ఎవరైతే మాంసం ప్రియులు ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా ఇది షాకింగ్ న్యూస్. సో వచ్చే నెల 1వ తారీఖు నుంచి చికెన్ షాప్లన్నీ బంద్ పెడుతున్నట్లుగా చికెన్ షాప్ అసోసియేషన్ ఇక ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రకటన వైరల్గా మారింది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఎందుకు చికెన్ షాప్ అసోసియేషన్ ఈ బంద్కు పిలుపునిచ్చింది? అసలు ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా ఎవరైతే చికెన్ షాప్లకి కోళ్ళని సప్లై చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, తర్వాత పౌల్ట్రీ కంపెనీలకు మధ్యలో మార్జిన్ వివాదం తలెత్తింది. ఆ తలెత్తడంతో ఇటు పౌల్ట్రీ యజమానులు మేము చాలా నష్టపోతున్నాము, మేము మార్జిన్ ఎక్కువగా ఇవ్వలేము అని చెప్పేసి ఎవరైతే చికెన్ సెంటర్లకు సంబంధించినటువంటి చికెన్ షాప్ ఓనర్స్ కి చెప్పినటువంటి సందర్భంలో ఇక మార్జిన్ తక్కువగా వస్తుంది, మేము కస్టమర్స్ కి ఆ మార్జిన్ తో మేము సర్వీస్ చేయలేము అనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చికెన్ షాప్లను బంద్ చేస్తామని చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక పౌల్ట్రీ కంపెనీలు ఏం చెప్తున్నాయంటే ఎండాకాలంలో చికెన్ ఏదైతే కోళ్ళను కాపాడుకోవడం అనేది చాలా కష్టంగా మారింది, అందువల్ల మేము వారు అన్నటువంటి మార్జిన్ ఇవ్వలేకపోతున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్జిన్ ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇటు చికెన్ షాప్లకు సంబంధించినటువంటి యజమానులకి, దాంతో పాటుగా ఎవరైతే పౌల్ట్రీ కంపెనీలు ఉన్నాయో పౌల్ట్రీ కంపెనీలకి, అంటే తెలంగాణలో పలు రకాలైనటువంటి పౌల్ట్రీ కంపెనీలు చూస్తూ ఉంటాం మనం. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి వెనుక చికెన్ అని చెప్పి, అలాగే స్నేహ చికెన్ అని చెప్పి, ఇలా పలు రకాలైనటువంటి కంపెనీలను చూస్తూ ఉంటాం. ఆ కంపెనీలు ఈ ఎవరైతే చికెన్ షాప్ యజమానులు ఉన్నారో వారికి ఇవ్వాల్సినటువంటి మేర బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, మాకు మార్జిన్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక కారణంతో వీరైతే చాలా వరకు నష్టపోతున్నాం అనేటువంటి మాటను అయితే చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆ నష్టపోతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మార్జిన్ పెంచాలి అని చెప్పడంతో పెంచట్లేదు. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తా ఉన్నాం, ఒక నిత్యావసర కూరగాయల లాగానే చికెన్ అనేది కూడా ప్రతి ఒక్క ఇంటిలో వీక్లీ వన్స్ ఇలా పెట్టుకొని మరి తింటున్నటువంటి వారిని మనం కోకొల్లలుగా చూస్తా ఉన్నాం. రైట్ మూషం, దాంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 420 రూపాయల మేరకు చికెన్ రేటు పెరిగినట్టు కూడా తెలుస్తుంది. మాంసానికి అంటే ఏదైతే మటన్లో ఆఫ్ రేట్కి చికెన్ చేరింది. సో అంటే ఎట్లా చూడవచ్చు, కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఎవరైతే మాంసం ప్రియులు? అసలు చికెన్ ఇంత రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ప్రధానంగా దిగుమతి అనేది తగ్గింది ఎక్కువగా. కొన్ని ఇప్పుడు మనం మహబూబ్ నగర్ లో చూసాము, ఒక వ్యాధి వచ్చి అక్కడ ఉన్నటువంటి కోళ్లు చనిపోయినటువంటి సందర్భం. ఫ్లూలు వస్తా ఉన్నాయి, బర్డ్ ఫ్లూకు సంబంధించినటువంటి రోగాలు వస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ఎండాకాలంలో వాటిని రక్షించడం అనేది కొంచెం ఖర్చు మీద సామ్లాగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఒకందుకు చెప్పాలంటే ఈ యొక్క సిచ్యువేషన్ అయితే చాలా బలహీనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎవరైతే పౌల్ట్రీ కంపెనీలో వాళ్ళకి, అలాగే చికెన్ సెంటర్లకు సంబంధించినటువంటి యజమానులకి మధ్య పొంతన కుదరలేదు. దానివల్ల ఖచ్చితంగా మార్చి ఏప్రిల్ 1 నుంచి మా యొక్క చికెన్ షాప్లు తెచ్చుకోవాలనేటువంటి మాటను అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి పౌల్ట్రీ కంపెనీలకి అలాగే చికెన్ షాప్ యజమానులకి మధ్యలో ఇంకా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దానికి సంబంధించి ఏమైనా వాళ్ళు మూసివేతకు సంబంధించినటువంటి ఏప్రిల్ 1వ తేదీని పొడిగించుకుంటారా, లేకపోతే పౌల్ట్రీ యజమానులను వాళ్ళ వైపుగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది ప్రశ్నార్థకంగానే మారింది. మొత్తం మీద వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ విషయంలో. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది చికెన్ లవర్స్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. రీసెంట్గా 400కు చికెన్ రేట్ చేరింది. సో ఇదే ఒక మరి చేదు అనుభవం చికెన్ లవర్స్ అనుకుంటే మరొక చేదు అనుభవం ఎదురు కాబోతుంది. ఏప్రిల్ 1 నుంచి ఇక చికెన్ షాపులన్నీ బంద్ ఉండబోతున్నాయి. ప్రధానంగా చాలామంది చికెన్ లెగ్ పీస్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. మనం చూస్తుంటాం జనరల్గా మటన్ కంటే ఎక్కువ కూడా చికెన్ ఎక్కువ లైక్ చేస్తుంటారు. సో అటువంటి చికెన్ లవర్స్కి అయితే ఇది నిజంగా చేదు వార్త అని చెప్పుకోవచ్చు. సో పెరుగుతున్నటువంటి చికెన్ రేట్లు కావచ్చు, చనిపోతున్నటువంటి కోళ్ళ సంఖ్య కావచ్చు, ఇట్లా చాలా వరకు అయితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే చికెన్ లవర్స్కి ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న ఎక్స్ప్లెయిన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ నా ఒకసారి ప్రస్తుతం తాజాగా చికెన్ ధర గురించి మనం డిస్కస్ చేసుకుంటే, సో బయట చికెన్ మార్కెట్లో ఆల్మోస్ట్ 350 నుంచి 420 వరకు చికెన్ రేటు ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అంటే మనకు హోల్సేల్ కావచ్చు, రీటైల్ కావచ్చు,
మనకు ఏదైతే గల్లీలో ఉన్నటువంటి షాపులు కావచ్చు ఇట్లా అన్నీ కంపేర్ చేసుకుంటే ఒక ప్రాసెస్గా నడుస్తుంది. అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ అంటే ఇక్కడ 350 రూపాయలు ఉన్నటువంటి చికెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్ షాప్లో 350 అనుకుందాం, ఇది ఒక గల్లీకి చేరితే 370 లేకపోతే 390 అంటే తన లాభాన్ని చూసుకొని ఈ చికెన్ అమ్ముతున్నటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది. ఆల్మోస్ట్ 40 డిగ్రీల దగ్గర మరి ఎండ తీవ్రత ఉన్నది. కోళ్ళు ఈ ఎండకు తట్టుకోలేక మరి చనిపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని పౌల్ట్రీలో చనిపోతూ ఉన్నాయి. పౌల్ట్రీ నుంచి ఎవరైతే చికెన్ యజమానులు షాప్ యజమానులు తీసుకొచ్చుకొని తన దగ్గర స్టోరేజ్ చేసి పెట్టుకున్నప్పుడు వాటిని సరైనటువంటి మెయింటెనెన్స్ చేయకపోయినా, దానికి కూలింగ్గా మంచి వెదర్ని కనుక ఏర్పాటు చేయకపోయినా ఆ కోళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా కోళ్ళు చనిపోవడము, ఎండ తీవ్రత ఎక్కువ కావడం ఇదే ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే, సో 400 దాకా పోయినటువంటి ఈ చికెన్ రేట్ తోటే మరి సామాన్యులు చికెన్ లవర్స్ ఇబ్బంది పడుతుంటే మరి ఈ పౌల్ట్రీ యజమానులకు చికెన్ షాప్ ఓనర్లకు ఈ వీరిద్దరికి మధ్య మార్జిన్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది, మార్జిన్ సమస్య తలెత్తినట్టు తెలుస్తుంది. సో మార్జిన్ని తగ్గించి ఇవ్వడం మాకు ఇబ్బందిగా మారుతుంది. సో మార్జిన్ని పెంచి ఇవ్వాలి అంటే మాకు లాభం వచ్చే విధంగా మరి ఈ పౌల్ట్రీ వ్యాపారులు మాకు కోళ్ళను ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ని అయితే మరి చికెన్ షాప్ ఓనర్స్ అంతా పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే చికెన్ షాప్ ఓనర్స్ బంద్కు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 1 నుంచి మరి ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ కాబోతున్నాయా, లేదంటే చికెన్ షాప్ ఓనర్లు పెట్టినటువంటి డిమాండ్స్ని పౌల్ట్రీ యజమానులు యాక్సెప్ట్ చేయబోతున్నారు? ఏం జరగబోతుంది చికెన్ లవర్స్కి మరి ఏప్రిల్ 1న నిజంగా చికెన్ దొరుకుతుందా లేదా? సో ఏం జరగబోతుందనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ పెరుగుతున్న ఎండ తీవ్రత కూడా చికెన్ రేట్లు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.